నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైసీపీ పార్టీ రెండుగా చీలిపోయిందా? వాస్తవానికి గతంలో కూడా వైసీపీ పార్టీ గురించి ఇలాంటి చర్చలే చాలా వరకు బయటకు వచ్చాయి. అయితే ఎందుకు రెండుగా చీలిపోయాయి? ఆ రెండుగా చీలిపోయినటువంటి ఒక వైసీపీకి ఎవరు అధినేతలు అంటే ఖచ్చితంగా మనం చూసుకుంటే ఇటు పక్క సజ్జల, అదే పక్కన ఇటు పక్క చూసుకుంటే మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎలా చెప్తున్నారు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా వీరి మాటల్లోనే మనం వినొచ్చు. గతంలో కూడా భారతిరెడ్డి గారికి సంబంధించి ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అపాయింట్ చేసుకుని సాక్షి పత్రిక కావచ్చు, ఛానల్స్ కావచ్చు, తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బా రాజారెడ్డి గారికి కూడా అకౌంట్స్ లో చూసుకున్నది ఎవరంటే విజయసాయి రెడ్డి. అయితే ఇటు విజయసాయి రెడ్డి దాదాపు 3 తరాలుగా 40 ఏళ్లుగా ఆ యొక్క కుటుంబాన్ని నమ్ముకుని ఉన్నప్పుడు ప్రతిదీ కూడా విజయసాయి రెడ్డి గారి అన్ని కూడా చూసుకునేవారట. ఆయన అక్రమాస్తులకు సంబంధించిన దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి ఆత్మసాక్షిగా ఉంది ఎవరంటే విజయసాయి రెడ్డి గారు. అయితే వైసీపీ పార్టీలోను లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలోను ఏ చిన్న కార్యక్రమం జరగాలన్నా సరే దానికి ఆద్యుడు విజయసాయి రెడ్డి అని చెప్పేసి అందరికి కూడా తెలుసు. అది కాక ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏటు అని చెప్పుకోవచ్చు. అది కేసుల్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, పార్టీలో కావచ్చు, మరి ఇంకెక్కడన్నా కావచ్చు. అయితే భారతిరెడ్డి గారికి సంబంధించి ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అపాయింట్ చేసుకున్న తర్వాత ఆయనకి వెయిటేజ్ పెరుగుతూ ఆయనకంటూ కొంత వెయిటేజ్ అయితే ఇచ్చారు. మొత్తానికి విజయసాయి రెడ్డి గారు బయటికి వెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ వల్ల నష్టపోతున్నాడు అని చెప్పేసి అన్నారు. ఆ కోటరీ ఎంత పెద్ద కోటరీ అనేది ఇప్పుడు మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఏంటి అంటే పార్టీని కూడా రెండుగా చీల్చేటువంటి ఒక కోటరీ, జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా పిచ్చివాణ్ణి చేసి బయటికి పంపించేటువంటి ఒక కోటరీ. గతంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు అంటే ఒకవేళ గతంలో లాగా 16 నెలలు జైల్లో ఉండినట్టే మళ్ళీ ఒకవేళ జైల్లోకి వెళ్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి ప్రెస్ అడిగితే వెళ్తే ఇబ్బంది ఏముంది, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడే పార్టీ బలపడింది, ఈసారి జైలుకి వెళ్తే మళ్ళీ అప్పుడే తిరిగి రారని చెప్పి ఉండవల్లి లాంటి వాళ్ళు చెప్పారు. సో ఈసారి మేము లేమా పార్టీని చూసుకోవడానికి అని చెప్పి అప్పట్లోనే ఒక హింట్ ఇచ్చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే వైసీపీ పార్టీ ఇప్పుడు రెండుగా చీలిపోయిందని చెప్పేసి ఎలా చెప్పాల్సి వస్తుంది అంటే అమరావతిపై విషపు కోరలతో విషం చిమ్మినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి అమరావతి అనేది రాజధాని కాదు, అసలుకి రాజధాని ఏ రాష్ట్రానికి కూడా అవసరం లేదు అంటూనే గతంలో 2019 నుంచి 24 దాకా అమరావతి అని ఒక్క రాజధాని వద్దు, దాదాపు మనకు కావాల్సింది 3 రాజధానులు అని చెప్పేసి ప్రకటించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటు వైజాగ్ కావచ్చు, ఒక పక్క అమరావతి కావచ్చు, మరో పక్క కర్నూలు కావచ్చు. కానీ మూడిట్లో ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయకుండా ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 5 ఏళ్ల పాటు చాలా టైం పాస్ చేశాడు. అక్రమాలు, విధ్వంసాలు, అవినీతి అన్ని చేసి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తున్నాడు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు. గతంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వరకు విభేదాలు వచ్చాయని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి అమరావతి గురించి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నాడు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు ఒకసారి విందాం. సో ఈ 10 years లో రాజధాని కంప్లీట్ అవుతే మీరు దాన్ని చేసేది మార్చేది ఉండదు. రాజధాని ఉంది కదా, ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది, అసలు కొత్తగా కట్టకపోతే సరిపోతుంది. ఆయన ఉన్నదాంట్లో నడుపుకుంటే కట్టుకుంటూ రన్ అవుతుంది కదా. సో రాజధాని ప్రస్తుతానికి ఉంది, ఉన్న రాజధాని చాలు, రాజధానిలో కొత్తవి కూడా కట్టాల్సిన అవసరం లేదు, ఉన్నాయి చాలా ఎక్కువ, మనకు అది రాజధానిగా ద బెస్ట్ రాజధాని అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి ఒకవైపు అంటున్నాడు. అయింది కదా 5 years. సో కాబట్టి కొత్తగా అవసరం లేదు అంటారు. మరో పక్క చూసుకుంటే ఆ పార్టీ అధినేత అయినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమన్నారు కూడా ఒకసారి చూద్దాం. There is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. ఆయన ఏమంటున్నారంటే దెర్ ఈస్ నో వర్డ్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పేసి అంటున్నాడు. రాజధాని అనే పదమే రాజ్యాంగంలో లేదట, అది ఇప్పటిదాకా అసలు ఎక్కడ కూడా లేదట అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే ఎక్కడ ముఖ్యమంత్రి వెళ్ళి కూర్చుంటే అక్కడికి మంత్రులు వస్తారు, మంత్రుల యొక్క హెడ్ ఆఫీసర్లు వస్తారు, సెక్రటేరియట్లు వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు, కాబట్టి అదే రాజధాని అని చెప్పి అంటున్నాడు. మరి ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా 3 రాజధానులు కావాలని చెప్పి కోరుకున్నారు అంటే అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 చోట్ల ఒకేసారి కూర్చుంటారా? 3 చోట్ల ఒకేసారి మంత్రులు వస్తారా? వాళ్ళ హెడ్ ఆఫీసర్లు వస్తారా? అసెంబ్లీ సాక్షిగా అమరావతియే ముద్దు, అదే విధంగా తక్కువ ఏరియా కాదు 33,000 ఎకరాలు కావాలని చెప్పి కోరుకుంది ఎవరు? అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అమరావతికి మళ్ళీ ఇప్పుడు 2వ విడత సేకరణ రైతులు ఏదైతే
వాళ్ళ యొక్క భూములు స్వచ్ఛందంగా వచ్చి ఇస్తున్నటువంటి టైంలో, పార్లమెంట్ లో ఒక పక్కన గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇస్తానికి రెడీ అవుతున్నటువంటి టైంలో ఇప్పుడు ఏదో పెట్టి ఆపాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా రాక్షస ఫలితాలు ఫలించవని చెప్పి చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే అటు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీరందరికీ కూడా మోడీ గారి యొక్క అండ చాలా పుష్కలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి ఒక విషపు చుక్కలు మాత్రం ఎక్కడ ఫలించవని చెప్పేసి అంటున్నారు. ఇంకేమన్నారు విన్నాం. The most important thing what one should be understand, what one should be aware of it. Tomorrow you are the chief minister, you sit in a particular place. The entire ministers of yours will also come and join you there. And because of the ministers also there, your HODs and their HODs and their secretaries would also join there. And functionality would happen from there. Wherever the chief minister, that is you, wherever you decide to sit. That is the constitution. Forget about all these aspects now, which is irrelevant. They are the fact. అంటే ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని చెప్పి అంటున్నారు. మరి మీ గురువు అయినటువంటి యొక్క కేసీఆర్ గారు మొన్న ఓడిపోక ముందంతా కూడా ఎక్కడ కూర్చున్నారు? ఫామ్ హౌస్ లో కూర్చున్నారు. అంటే తెలంగాణ ఏదైతే రాజధాని ఉందో ఫామ్ హౌస్ అని చెప్పుకోవాలా? మరి చిన్నపిల్లలందరూ కూడా ఏదైతే వాళ్ళ స్కూల్లో చెప్పే పాఠాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తప్పుడు పాఠాలని చెప్పి అనుకోవాలా? అసలుకి రాష్ట్రాలకి రాజధాని ఉండదు అని చెప్పేసి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మొత్తం అంతా కూడా అన్ని పుస్తకాలు తీసేయాలా? గూగుల్ మ్యాపుల్లో చెప్తున్నటువంటి తప్ప. సో ఏ రకంగా మాట్లాడుతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే, ఇప్పటికీ కూడా ఒక శర వేగంగా డెవలప్ అవుతున్నటువంటి ఒక అమరావతిని చూసి, అమరావతి డెవలప్మెంట్ రేపొద్దున గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క నేతలు ఎవరైతే ఉన్నారో, గుడివాడ అమర్నాథ్ వచ్చేసి ఏమంటాడు, లేదు భోగాపురం ఎయిర్పోర్ట్ మాదే అని చెప్పేసి అంటాడు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ మొదట స్టార్ట్ చేసింది, మళ్ళీ ఆయన కలగన్నాడట. ఏమని 2026లో కూడా ఈయన ముఖ్యమంత్రి అవుతానని చెప్పి, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 2026లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిద్దని చెప్పేసి అన్నాడట. మరి అది ఎవరితో అన్నాడు, ఏ ఆత్మలతో అన్నాడని చెప్పేసి ఏపీ ప్రజలు అడుగుతున్నారు. అదే విధంగా చూసుకుంటే మరో పక్కన నీటిపారుదల శాఖ గత మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబు వచ్చేసి పోలవరం మొత్తం కూడా మేమే కంప్లీట్ చేస్తాం, 6 నెలల్లో కంప్లీట్ చేస్తాం, 0.5%, 0.5% అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇప్పుడు పోలవరం మొత్తం కూడా మాదే క్రెడిట్ అని చెప్పేసి అంటున్నారు. ఇంకా అది పూర్తి కాల అవ్వకముందే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే అయిద్దని చెప్పి నమ్మకంతో ఇప్పటి నుంచే పోలవరం మాది, మేమే కట్టేశాం, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఏదైతే ఎర్త్ వర్క్స్ అన్ని కూడా ఆయన చూసుకున్నాడు, కాంక్రీట్ వర్క్స్ అన్ని ఆయనే చూసుకున్నాడు, మొత్తానికి కెనాల్స్ తవ్విందంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ కూర్చొని తవ్వారు అని చెప్పి మాట్లాడుతున్నాడు అక్కడ అంబటి రాంబాబు. సో ఇలాగా క్రెడిట్ ఎలానో అమరావతిలో ఉన్న కట్టడాలు అయితే 100కి 100% ఒక ఇటుక కూడా పెట్టకుండా ఇంకా అదే ప్రాంతానికి సంబంధించిన ప్రజావేదికను కూల్చినటువంటి యొక్క క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి 52,000 కోట్ల పైచీలకు ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అమరావతిలో జరుగుతున్నాయి కాబట్టి అవి ఎక్కడ ఆపే పరిస్థితి కాదు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అమరావతి కాదనగానే ఇంకో దగ్గర అక్కడ పెడితే ఆయన క్రెడిట్ ఏదైనా సరే సంపాదిస్తానికి ఉంటుందేమో అని చెప్పేసి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అది ఎక్కడ ఫలించవు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమన్నారు చూద్దాం. What Chandrababu Naidu is doing is he is building the capital, so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here, Chandrababu Naidu is conceiving a city in a river basin. I do not know where the fuse and the plug is, but one should seriously consider this aspect is the most important aspect. Another important aspect is, if one were to be building a capital, one were to be interested in this area, then the best thing is not in Amaravati. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here, 40 kilometers from Vijayawada, 40 kilometers from Guntur, in a virgin land, in a river basin, which does not have electricity, which does not have power, which does not have roads, which does not have water, which does not have... So, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, అమరావతి అనేది విజయవాడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది, గుంటూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఈ రెండిటికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నటువంటి ఒక అమరావతిలో కనీసం కరెంటు లేదు, పవర్ లేదు, ఎటువంటి వసతులు లేవు, రోడ్లు లేవు అని చెప్పి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వెళ్ళి చూడండి, అన్ని పనులు శర వేగంగా జరుగుతున్నాయి. మీరు తల వెతుక్కున్నా సరే తల ఇరిగిపోయేంత పెద్ద పెద్ద హైట్ బిల్డింగ్లు కూడా ఇప్పుడు కనబడబోతున్నాయి.
ఏదైతే సిఆర్డీ బిల్డింగ్ కావచ్చు ప్రతిదీ కూడా మనకు కనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చూసేంత ధైర్యం లేక అక్కడ ఏం కట్టడాలు కట్టడం లేదేమో అనుకుంటున్నారు. వారి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో కేతిరెడ్డి గారు, ఆయన కూడా చూడకుండా పులస చేపలు పెంచొచ్చు అని చెప్పేసి అన్నారు గతంలో. అదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక అంబటి రాంబాబు గారు వచ్చేసి అక్కడ పడవల్లో వెళ్ళి రావాల్సి వస్తుందని చెప్పేసి మాట్లాడారు. సో అవే నిజం అనుకోని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా, లేదా వారితో ఈ మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనిపిస్తున్నారో తెలియదు. కానీ వాస్తవానికి అమరావతి పైన ఇప్పటికీ విషం కక్కుతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఖచ్చితంగా గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక ఛానల్ ఏదైతే ఉందో సాక్షి డిబేట్ లో కూర్చొని ఇది అమరావతి అనేది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని అనిపించాడు. అంటే అమరావతి పైన పీకల దాకా పెట్టుకున్న విషాన్ని ఇప్పుడు కక్కుతున్నాడు. కానీ ఇలాగ మాట్లాడినందుకే 2019లో 151 సీట్లు వచ్చిన మీకు ఇప్పుడు 2024కి 11కు పడిపోయాయి. ఈసారి ఇదే విధంగా కానీ మాట్లాడితే ప్రజల్లో ఒకవేళ కోపోద్రికులు అయితే ఖచ్చితంగా పార్టీ పునాదులు కూడా ఉండవని చెప్పేసి అయితే ఏపీకి సంబంధించిన మహిళల్ని మీరు కించపరిచిన వాళ్ళు కావచ్చు, అమరావతి రైతులు మీరు కించపరిచినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక యువత కావచ్చు, తిరగబడి కొట్టేటువంటి ఒక రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇప్పటికే మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక తల్లి చెల్లి కొట్టారు. రేపు రానున్నటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇలాంటి మాటలు మరోసారి మాట్లాడితే కొడతానికి రెడీ ఉన్నారని అయితే చెప్తున్నారు. సో ఖచ్చితంగా తగు జాగ్రత్తలు వైసీపీ నేతలు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇలాంటి వాటిని నమ్మి మీరు మళ్ళీ ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా దేహశుద్ధి తప్పదని అయితే అంటున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.